నియోజకవర్గ ఉప ఎన్నికలు వేడి ఎలాగుంది? ఎటువైపు గాలి ఎక్కువ వీస్తుందంటారు? నమస్కారం అండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ మా నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి తప్ప, మాగంటి గోపీనాథ్ గారు కట్టించిన ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, ఆయన వేసిన సీసీ రోడ్లు ఉన్నాయి, ఆయన కట్టించిన బిల్డింగ్లు, ఆయన చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. కానీ గత 2 సంవత్సరాల నుంచి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పని చేయలేదు. వాళ్ళు పొద్దున లేస్తే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఏడవడం, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ని, గత ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప ఏ ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలేరు. ఏ ఒక్క స్కీము 100% అమలు కాలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే మేము 6 గ్యారెంటీలు మేము అన్నీ అమలు చేసినాం అంటున్నారు. ఏడైంది? ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కరెక్ట్ కాలేదు. బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ పెట్టి ఇక్కడేమో మగపిల్లల దగ్గర డబుల్ ఛార్జ్ తీసుకుంటున్నారు. ఆడవాళ్ళే తిట్టుకుంటున్నారు. అసలు నీకు బస్సు ఫ్రీ ఎవరు చేయమన్నారు? వాళ్ళ జుట్టులు బట్టి కొట్టుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళు ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా ఇంప్లిమెంట్ కరెక్ట్ కాలేదు. మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు. ఆడపిల్లలకు, చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఎక్కడున్నాయి? ఒక్క స్కీమ్ కరెక్ట్ ఇంప్లిమెంట్ కాలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు ఈ గల్లీలో చూసుకుంటుంటే, అంటే ఏది జూబ్లీస్ ఏరియాలో చూస్తుంటే నిరుద్యోగులు, వందల మంది నిరుద్యోగులు వచ్చి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి, మీరు వేరే ఏ పార్టీకైనా వేసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అని చెప్తున్నారు. వాళ్ళు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఈ రోజు 2 సంవత్సరాల లోపల వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలో వచ్చింది తప్ప ఈ రోజు వరకు ఏ ఒక్క రూపాయి పని కూడా చేయలేరు, అభివృద్ధి చేయలేరు. ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఇక్కడ మొత్తం జనాల మాట ఏముందంటే, పబ్లిక్ టాక్ ఏముందంటే, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ వారిని గెలిపిస్తేనే ఈ గవర్నమెంట్కు చెంపపెట్టు అవుతుంది, మళ్ళీ గవర్నమెంట్కి సోయి వస్తుంది అనే ఆలోచనతో ఉన్నారు. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపియబోతున్నారు.